హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఎస్టర్డే అయితే మేము బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే చేసుకున్నాం అనమాట. సో పిండి అయితే చాలా మిగిలిపోయింది. సో ఆ పిండితో మా అక్క నెక్స్ట్ డే మళ్ళీ ఇడ్లీని బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటే నేనైతే తినను, కొత్తగా ఏదైనా ట్రై చేయి ఆ పిండి వేస్ట్ కాకుండా అని చెప్పాను. సో ముందు రోజే ఆ పిండిలో కొంచెం కర్డ్ ఇంకా మైదా అయితే కలిపిందనమాట. సో కలిపి అలా పెట్టుకుంది. సో నెక్స్ట్ డేకి పిండి అయితే రెడీ అయిందనమాట. సో ఆ పిండిలో మార్నింగ్ ఆనియన్స్ ఇంకా మిర్చి అయితే కలిపేసి ఇలా పిండినైతే తయారు చేసింది. తర్వాత ఇట్లా పునుగుల్లాగా అయితే ఆయిల్‌లో వేసిందనమాట. సో అవైతే ఆ షేప్ అయితే అలా రాలే. ఎందుకంటే పిండి టెక్స్చర్ మారిపోవడం వల్ల. కానీ అయితే టేస్ట్ అయితే బానే ఉంది. సో ఆయిల్‌లో ఇలా ఏసాక మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. సో 2 సైడ్స్ తిప్పుకోవాలనమాట. టేస్ట్ విషయానికొస్తే చాలా అంటే చాలా బావుందనమాట. కొంచెం క్రంచీగా ఎందుకంటే మనమైతే ఆనియన్స్ ఇంకా మిర్చి అయితే యాడ్ చేసాం కాబట్టి. సో మీరు కూడా ఇంకోసారి ఇడ్లీ పిండి అలా మెలిగితే సేమ్ రొటీన్‌గా సేమ్ బ్రేక్‌ఫాస్ట్ కాకోకుండా సో ఇలా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. సో మేమైతే చట్నీ పల్లి చట్నీతోటైతే సర్వ్ అయితే చేసుకున్నామనమాట. సో నాకైతే నచ్చింది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.